సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ గంధం సందీప్ అందరిలో ఉన్నారు. సో మేము ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి తిరుపతికి అయితే బయలుదేరుతున్నాం బెంగళూరులో. సో బెంగళూరు ఇంటి దగ్గర నుంచి అనమాట. సో ఇప్పుడు బయలుదేరితే మనకు 5 hours అయినా పడుతుంది తిరుపతికి రీచ్ అవ్వడానికి. సో నేను డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి మీకు వీడియో అనేది ఎక్కడైతే స్టాప్ చేశానో అక్కడ నుంచి మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. అలాగే మీకు ఏ డిస్టెన్స్కి ఏ టైం వెళ్తున్నాం అనేది సరేనా. సో ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి మీరు కూడా. సో ఇప్పుడు మేము వెళ్తున్నది స్కోడా ర్యాపిడ్ కార్ అనమాట. దీంట్లో వెళ్ళిపోతాము మేము. ఆల్మోస్ట్ సైడ్ ఆన్ అనమాట, స్పీడ్ వెళ్ళిపోతుంది. సో చూద్దాము ఎంత రీచ్ అవుతుంది అనేది మనము తిరుపతి వెళ్ళలోపు. ఇప్పుడే జర్నీ అయితే స్టార్ట్ అవబోతున్నాం అనమాట. సో ఆన్ చేస్తున్నాను. సో మరి డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి మీకు ఎక్కడైనా స్టాప్ చేసినప్పుడు మళ్ళీ వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇక్కడైతే స్టాప్ అయ్యామన్నమాట, షెల్ పెట్రోల్ బంక్లో. ఇక్కడ కూలెంట్ మర్చిపోయాము, కూలెంట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అవుతాము. కూలెంట్ అయితే చాలా తక్కువ ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా, మినిమం ఉంది. సో మేమైతే టాప్అప్ చేయించున్నాం. ఇక్కడ తీసుకుంటాం అన్నమాట మనము. వైజర్కి అయితే వాటర్ అయితే పోసిండు అతను, మొత్తం అంత క్యాప్ పెట్టేస్తున్నాడు, అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ అయితే ఫిల్ చేస్తున్నాడు, కూలెంట్ మొత్తం అనమాట. ఆయిల్ కదా అది, కూలెంట్ మొత్తం హాఫ్ ఉండింది, మినిమం మ్యాక్స్ చేస్తున్నాడు అతను. సో ఇప్పుడే మనం హోస్కోట్ టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చేసాము. టోల్ గేట్ అని వినగానే మీకు ఆనంద్ దమ్ బిర్యానీ అనేది గుర్తుకు రావాలి. సో వచ్చేసాము ఈ ఫ్లైఓవర్ దగ్గర అనమాట. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకు ఆనంద్ దమ్ బిర్యానీ అనేది ఉంటుంది పాయింట్. అక్కడ బిర్యానీ 4 AM ఫేమస్ అనమాట, ఆనంద్ దమ్ బిర్యానీ బెంగళూరుకి. సో నా వీడియో చూడకుంటే ఆనంద్ దమ్ బిర్యానీ వీడియో ఉంటుంది, చూడండి. సో ఇక్కడ చూడండి, చుట్టుపక్కల కొండలు కూడా చాలా బాగున్నాయి. అసలుకి నేచర్ మొత్తం చాలా బాగుంది. తిరుపతికి వెళ్ళే దారిలో చిత్తూరు మధ్యలో వస్తాయి అన్నమాట ఇవి, చిత్తూరు తిరుపతి మధ్యలో కొండలన్నీ. చూడండి ఫ్లవర్స్ అయితే బాగా వేశారు రోడ్డు మధ్యలో డివైడర్కి. ఇంకా అలాగే కొంచెం ముందరికైతే వచ్చేసాము. కొండలు చాలా బాగున్నాయని వీడియో చేస్తున్నాను, మీకు చూసి ఎంజాయ్ చేయండి. అలాగే నెక్స్ట్ కూడా ఉంటుంది, చూడండి ఈ వీడియో చూడండి. కొండ జూమ్ చేసి తీసాను, అంతా స్టోన్స్ ఉన్నాయి, అంతా రాయి కొండలంతా చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ కూడా మధ్యలో డివైడర్ మధ్యలో వచ్చాయి, ఫ్లవర్ గార్డెన్ లాగా. సో ఇప్పుడే ఇక్కడైతే లంచ్కి అయితే స్టాప్ చేసాం మేము. ముల్బాగల్ దోసా కార్నర్ అని, ఆనంద్ భవన్ అని ఉంది ఇక్కడ. సో ఇది వచ్చేసి బెంగళూరు చిత్తూరు మధ్యలో మనకైతే ఈ హోటల్ అనేది వస్తుంది. సో లోపలికి వెళ్ళి తినేసిన తర్వాత చూద్దాం, మరి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. మీకు చూడండి చుట్టుపక్కల ఇలా ఉంది. సో ఎంట్రన్స్ ఇది. సో చూసారు కదా, ఆనంద్ భవన్ ముల్బాగల్ దోసా ఫేమస్ అన్నమాట ఈ ఊర్లో. సో లోపల ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉందన్నమాట హోటల్. చూడండి కార్ పార్కింగ్ ఉంది, అలాగే ఒక కిడ్స్ది కార్నర్, ఫ్యాన్సీ స్టోర్ ఉంది. సో మొత్తానికి ఆర్డర్ చేసిన ఐటమ్స్ అయితే వచ్చాయి. పన్నీర్ బిర్యానీ అలాగే మష్రూమ్ బిర్యానీ అనమాట. సో చూసారు కదా, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూస్తున్నారు కదా, మొత్తం మిక్స్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే టేస్ట్ చేద్దాము, మరి రండి వచ్చేయండి. ఇక్కడ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది. సో చిల్లస్ కూడా నా పక్కన. ఇప్పుడే తినేసేది అయితే అయిపోయింది. సో టేస్ట్ అయితే యావరేజ్ ఉంది, నార్మల్ ఉంది. సో మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇలా మధ్యలో వెళ్ళేటప్పుడు సో ట్రై చేయొచ్చు అనమాట. సో లోపల అయితే ఇలా ఉందన్నమాట మొత్తము. పంపి చూడండి, పంపి. సో ఇప్పుడే తినేది అయిపోయింది, బయటికి అయితే వచ్చేస్తున్నాము. సో మీకు చూపించాను కదా హోటల్ మొత్తం ఎలా ఉంది ఏమనేది. సో మళ్ళీ లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. సో మరి ఈ వీడియో కంటిన్యూ చేద్దాం మళ్ళీ తర్వాత. ఇది వచ్చేసి ఆనంద్ భవన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్, ఏసీ నాన్ ఏసీ అనమాట, బయట వ్యూ ఇది. సో మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. కొండలు చూడండి ఎంత అయినా, దగ్గరకు వచ్చేసింది తిరుపతి. కొండలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, చాలా వెదర్ కూడా చాలా బాగుంది. సో మొత్తానికి మనం కొండలతో నేచర్తో చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ ట్రావెల్ అయితే చేస్తున్నాము. చూడండి అంత గ్రీన్ మౌంటైన్స్ అనమాట ఇవన్నీ, ప్లస్ స్టోన్ కూడా ఉంది దాంట్లో కలిసి, గ్రీన్ స్టోన్ మౌంటైన్స్ అనమాట. ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. సో చూడండి అంత గ్రీనరీ. నా వైపు ముందు వైపు చూడండి ఎలా ఉంది రోడ్డు, ఆ వ్యూ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. మళ్ళీ చూడండి ఇక్కడ మినీ మౌంటైన్స్, ఇవన్నీ చిన్న మౌంటైన్స్.
సో మొత్తానికైతే సిటీ ఎంట్రన్స్కి అయితే తిరుపతి సిటీ ఎంట్రన్స్ లోపలికి అయితే వచ్చేస్తున్నాము. ఆర్చ్ చూడండి, తిరుపతిది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్ళేదాంట్లో ఈ ఆర్చ్ అయితే తిరుపతి ఎంట్రన్స్లో వస్తుంది. సో దాటేసాము. ఇది వచ్చేసి జూ పార్క్ ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్లో మొత్తం జూ పార్క్ వచ్చేసి. నెక్స్ట్ అలాగే స్ట్రైట్గా వచ్చేసిన తర్వాత మనకి చూడండి తిరుపతి కొండ లాగా కనబడుతుంది. సో ఇది తిరుపతి కొండ కాదనమాట, కొంచెం ముందరికి వెళ్ళాక మనకి తిరుపతి కొండ అనేది కనబడుతుంది. సో ఇది వచ్చేసి రీజనల్ సైన్స్ సెంటర్ అనమాట అక్కడ తిరుపతిలో. సో ఇక్కడ మనం వచ్చేసి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేసి అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట ఇక్కడ. సో ఇక్కడే పెద్దగా ఆర్చి ఉంటుంది ఎంట్రన్స్. ఇక్కడే చెక్కింగ్ అన్నీ జరుగుతాయి, టోల్ అవన్నీ. సో ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో తిరగాలి. రైట్ సైడ్లో అయితే అలిపిరి స్టెప్స్ కనబడుతుంది మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తిరగాలి. లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత స్ట్రైట్గా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత మనకి చెక్కింగ్, లగేజ్ చెక్కింగ్, అలాగే వెహికల్ చెక్కింగ్, అలాగే టోల్ గేట్ కూడా ఉంటుంది. చూపిస్తాను మీకు, చూడండి ఇది కూడా. సో ఇప్పుడే ఫస్ట్ ఆర్చ్ అయితే క్రాస్ అయిపోయాము. చూడండి వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి. ఇక్కడ అంతా చెక్కింగ్ అనమాట. చూస్తాను కదా, సప్తగిరి చెక్ పాయింట్. చెక్కింగ్ చెప్పేయాలి మొత్తము, లగేజ్ చెక్కింగ్ చేయాలి మొత్తం అన్నీ A to Z. వితౌట్ ప్లాస్టిక్ ఎంట్రన్స్ లోపలికి అలవలేదు అనమాట. ప్లాస్టిక్ ఓన్లీ గ్లాస్ పదార్థాలే యూజ్ చేయాలి. వాటర్ ఏమైనా తీసుకోవాలనుకుంటే గ్లాస్ బాటిల్స్ ఉంటాయి. సో ఇది చెక్ పాయింట్. అలాగే ఈ టోల్ గేట్ వచ్చేసి చూడండి వ్యూ ఎలా ఉందనేది. సో అక్కడ చూస్తారు కదా అలిపిరి స్టెప్స్ ఎక్కితే అక్కడ పైన మీకు ఆ గోపురం అయితే కనబడుతుంది. మీకు ఆ గోపురం జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇది చూస్తాను కదా అలిపిరి స్టెప్స్ ఎక్కిన తర్వాత మీకు అక్కడ గోపురం అనేది వస్తుంది. ఆ గోపురం చూడొచ్చు అలిపిరి స్టెప్స్ అయితే ఎక్కుకుంటూ వెళ్ళిపోతే. సో ఆ టోల్ గేట్ దగ్గర అయితే వ్యూ పాయింట్ ఇలా ఉంది. మా కార్ అయితే వచ్చేసింది, మేమైతే స్టార్ట్ అయిపోవాలి లగేజ్ మొత్తం సర్దుకొని. సో అప్పుడే స్టార్ట్ అయిపోయాను అనమాట. ఇంకా మొత్తం ఘాట్ సెక్షన్ ఇదంతా తిరుమల కొండ ఎక్కాల్సి ఉంటుంది కాబట్టి సో కొంచెం సేపు వీడియో తీసి మీకు వీడియో అనేది ఆఫ్ చేస్తాను. ఇక్కడే కొంచెం స్ట్రైట్గా వచ్చాక టోల్ గేట్ నుంచి ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్లో టెంపుల్ అయితే ఉంటుంది, చిన్న టెంపుల్. అందరు ఆగి దర్శనం అయితే చేసుకుంటారు, వర్షిప్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతారు. సో చిన్నగా కొండ అయితే ఎక్కేస్తున్నాం మనము. లెఫ్ట్ సైడ్లో చూడండి చాలా పెద్ద లోయ ఉంది. ఒక్కసారి అవతల సైడ్ లెఫ్ట్ సైడ్లో పడిపోతే ఇంకా అంతే, ప్రాణాలు ఏం మిగలవు. సో జాగ్రత్తగా వెళ్ళాలి అనమాట. నేనైతే టైం లాస్ పెట్టేశాను ఇది. ఇంకా అలాగే కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత ఇంకా పైకి వస్తుంది కొండ. అసలుకి వెహికల్స్ అన్నీ ఎక్కలేక ఎక్కుతుంటాయి చూడండి. ఇంకా మొత్తానికి అయితే మనం దగ్గరికి అయితే వచ్చేసాము. అలిపిరి స్టెప్స్ దగ్గర పైన ఎండ్ అయిపోతుంది కదా, అక్కడికైతే రీచ్ అయిపోతాం అనమాట. పైన రీచ్ అయిపోయినాక మనకి ఇంకొక టోల్ గేట్ అయితే వస్తుంది, ఆర్చ్ లాగా. టోల్ గేట్ కాదు అది, ఆర్చ్ లాగా ఒకటి వస్తుంది అనమాట. అక్కడ కూడా చెక్కింగ్ చేస్తారు మనం ఎన్ని మినిట్స్లో వస్తాము అనేది కింద నుంచి. చూడండి ఇదే ఆర్చ్ అనమాట. ఇక్కడ మనం కింద పేపర్ ఇచ్చింది ఇక్కడ చెక్ చేస్తారు ఎన్ని మినిట్స్కి వస్తాము ఏమనేది. సో 48 మినిట్స్ కంటే మనం త్వరగా వచ్చినట్టయితే మనకి ఫైన్ అయితే వేస్తారు, అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక్కడ చూడండి మేమైతే పేపర్ ఇచ్చాము, స్కాన్ చేశారు. సో స్కాన్ చేసిన తర్వాత చలో తిరుపతి, ఇంకా తిరుమలకి అయితే వచ్చేసాం మనం పైనకి తిరుపతి నుంచి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అంతా బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్వర్గంలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనము. సో ఇక్కడ చూడండి బస్ స్టాండ్ అనమాట. ఇది బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మాకైతే అన్నప్రసాదంది బిల్డింగ్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో. సో ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి మనము. మొత్తానికి అయితే మనం హంపి రిసార్ట్స్ దగ్గరికి అయితే వచ్చాము పైన. సో వెనకాల అయితే వచ్చేసాము అనమాట పార్కింగ్ ప్లేస్కి. ఇక్కడ కార్ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇది గెస్ట్ హౌస్ అనమాట. సో రూమ్ వచ్చేసి మాకు ఇక్కడే దొరికింది. రూమ్స్ అయితే ఇక్కడ KSRTC గవర్నమెంట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ దీంట్లో అయితే దొరికాయి ఈ రూమ్స్ ఆఫ్లైన్లో. చూస్తాను కదా, రూమ్స్ కూడా చూపిస్తాను లోపల. సో ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది, రైట్ సైడ్లో రిసెప్షన్ ఉంటుంది. చూడండి ఈ యొక్క గెస్ట్ హౌస్ని పునాది చేసింది శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి అంట. సో మనకి రూమ్ అయితే ఇది ఇచ్చారనమాట. చాలా బాగుంది రూమ్ మొత్తం. లగేజ్ పెట్టేసాము. బాత్రూమ్ కూడా బాగుంది.
గీజర్ ఇచ్చారు ఒకటి, బాత్రూమ్ కూడా చాలా బాగుంది. సరిగ్గా రూమ్ మొత్తం మా చిరస్ ఇక్కడ ఉన్నాడు. గెస్ట్ హౌస్ ఇవన్నీ ఇంకా రెడీ అవ్వలేదు. సో ఇక్కడైతే ప్రస్తుతం హంపి బ్లాక్ అని ఉంది. హంపి బ్లాక్ దగ్గరికి వచ్చి మేమైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇక్కడ చూసారు కదా హంపి బ్లాక్, లెఫ్ట్ సైడ్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్కి సంబంధించిన రూమ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడైతే మేమైతే నందకం దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో కత్తర్లు ఇవ్వడానికి. కత్పమ్మి చెప్పు, గోయింగ్ టు నందకం. ఇదే అనమాట నందకం మినీ కళ్యాణ కట్ట రెస్ట్ హౌస్ అనమాట. సో ఇక్కడికైతే వెళ్తున్నాం లోపలికి అయితే వెళ్ళి మేము కట్టర్లు అయితే వచ్చేసి వచ్చాము. హెయిర్ 3 కట్టర్స్ అనమాట. సో హెయిర్ కట్ చేయించుకొని వచ్చామన్నమాట లోపల. సో ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళిపోతున్నాము. బ్యాక్ దర్శనంకి వెళ్ళాలి కాబట్టి మాకు 10 o'clock దర్శనం అనమాట, స్పెషల్ దర్శనము మమ్మీ. సో ఇప్పుడే దర్శనంకి అయితే పోయేసి వచ్చినాం అనమాట. టైం వచ్చేసి 2 అవుతుంది. 8:30కి వెళ్ళొచ్చాము. మా అన్నయ్య నేను దర్శనం పోయిస్తాం. 8:30కి పోయిస్తాం. ఎగ్జాక్ట్గా ఇప్పుడు వెళ్తున్నాము 2 అవుతుంది. 2 అయిందనమాట. మేము దర్శనం పూర్తి తీసుకొని అంత లడ్డు తీసుకొని వచ్చేలోపు. సో మాకైతే దర్శనం బాగా జరిగింది. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. ఇంకోటి స్పెషల్ దర్శనం ట్రై చేయండి. ఫ్రీ దర్శనంకి చాలా టైం అవుతుంది. సో ఇప్పుడు చూస్తాం కదా టైం 1:42 ఎగ్జాక్ట్గా. సో గుడ్ మార్నింగ్ అందరికీ. సో నెక్స్ట్ రోజు అనమాట, సెకండ్ రోజు తిరుమలలో ఉండడము. సో మేము ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేయడానికైతే వెళ్తున్నాము. సో నైట్ దర్శనం లేట్ అయిపోయడం వల్ల, సో లేట్గా నిద్రపోయడం వల్ల, సో నిద్రపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు లేచి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ టిఫిన్ చేయడానికైతే మేము స్టార్ట్ అయిపోయాము. సో టిఫిన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎక్కడ చేస్తున్నామో ఏమనేది. సో హోటల్ కన్నా బాగుందనుకో మీకు చెప్తాను, అక్కడ చేయండి మీరు కూడా. నేను సజెస్ట్ చేస్తాను. ఇదే అనమాట, ఈ బ్లాక్లోనే మాకు ఈ రూమ్ దొరికింది. రూమ్ కూడా చూపించాను మీకు వీడియోలో. సో చూసి చెప్పండి ఎలా ఉంది ఏమనేది. సో ఇప్పుడు నేను డ్రైవింగ్లో ఉంటాను కాబట్టి మళ్ళీ మీకు వీడియో అనేది ఎక్కడైనా స్టాప్ చేసినప్పుడు మీకు వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడే టిఫిన్కి వెళ్ళే దారిలో అయితే ఏనుగు కనపడింది మాకు. ఇక్కడ వచ్చేసి ఏనుగు తొండంతో దర్శనం తీసుకున్నాము చిరస్కి అలాగే ప్రణవికి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ఎలిఫెంట్. సో ఇప్పుడే ఇక్కడ టిఫిన్ చేయడానికి అయితే వచ్చామన్నమాట. శ్రీవారి ఫాస్ట్ ఫుడ్ దగ్గర టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. సో ఇడ్లీ, వడ, పొంగల్ తీసుకున్నాం అనమాట. టేస్ట్ అయితే బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి బాదం పాలు అనమాట. బాదం పాలు అయితే చాలా బాగుంది, నాకైతే టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. సో ఇది కూడా ట్రై చేయండి, మీకు కూడా బాగుంది అనిపిస్తుంది. సో మిక్స్ చేయడం చూడండి ఎలా మిక్స్ చేస్తారో అతను, చూస్తున్నారు కదా. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అనమాట టిఫిన్ చేసాము. టిఫిన్ చేసి మేము స్టార్ట్ అయిపోతున్నాము. సో టిఫిన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి చుట్టుపక్కల ఎలా ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బాలాజీ ఎంపోరియం ఉంది. ఇక్కడ అన్నప్రసాదం కాంప్లెక్స్ ఇది. సో ఇక్కడే పార్కింగ్ చేసాము రూమ్ దగ్గర అనమాట. కార్ పార్కింగ్ చేసి రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము మనము. సో మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేలో బెంగళూరు అనమాట ఇప్పుడు. సో మధ్యలో ఏమైనా ప్లేసెస్ ఉంటే శ్రీవారి పాదాలు ఉన్నాయంట కదండి, అక్కడికి వెళ్తాము ఇప్పుడు. అక్కడ నుంచి మళ్ళీ ఏమైనా పాప వినాశనం దగ్గరికి వెళ్తాము. సో 2 ప్లేసెస్ కవర్ చేసిన తర్వాత మనం మళ్ళీ చలో బెంగళూరు. సో ఇప్పుడైతే బయటకు అయితే వచ్చేసాము. రూమ్ బయట నుంచి ఖాళీ చేస్తున్నాం అనమాట. సో ఇప్పటి నుంచి మేము తిరుమల నుంచి కిందకి అయితే వెళ్ళిపోతాం తిరుపతికి. సో లగేజ్ బ్యాగ్స్ చూస్తున్నారు కదా, లగేజ్ బ్యాగ్, బట్టలు, దుప్పట్లు అనమాట ఇవి. సో కార్ డిక్కీలో పెట్టేసి మనం స్టార్ట్ అయిపోతాము. సో చూసారు కదా లగేజ్ అయితే ఇక్కడ పెట్టేసి అనమాట. చెప్పాను కదా మీకు కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ ఆఫ్ ఇది రూమ్స్ ఉన్నాయని. సో చూడండి ఆన్లైన్ అడ్వాన్స్ టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఇది అనమాట. మీకు నైట్ టైంలో విజిబుల్ అవుతుందో లేదని మీకు మళ్ళీ చూపిస్తున్నాను. మా రూమ్ దగ్గర ఇక్కడ లోపల ఇలా ఉంది, అంత గ్రౌండ్ మాదిరి నార్మల్గా చిన్నపిల్లలకి ఆడుకోవడానికి ఇలా. సో ఇక్కడ ఇది వచ్చేసి ఏదో ప్రోగ్రామ్ జరగడానికి ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ స్టెప్స్ అన్నమాట ఇవి. ఇక్కడ చూడండి శ్రీవారి పాదాలకు వెళ్ళే దారిలో ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది అనమాట. ఇది కూడా కొండపైన ఉంది, చాలా హైట్లో ఉందన్నమాట ఇది శ్రీవారి పాదాలు. చూపిస్తాను మీకు. సో ఈ యొక్క ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలకు ఆర్టీసీ బస్ స్టాండ్ అనమాట. ఆర్టీసీ బస్సెస్ ఓన్లీ పార్క్ చేయాలి అక్కడ.
వచ్చేసి ఏపీఎస్ఆర్టీసీ పార్కింగ్ అనమాట. ఇక్కడ బస్సులు వస్తాయి. సో ఇప్పుడే మేమైతే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చేసాము. ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. సో వెహికల్స్ అంతా పార్కింగ్లో నిండిపోయింది అంతా. కట్ పంపి చెప్పు. సో ఇలా ఫ్రంట్ వ్యూ ఉంది అన్నమాట. సో చూడండి మొత్తం వెహికల్స్ అంతా. చూస్తారు కదా హ్యాండ్మేడ్. ఇక్కడ మళ్ళీ బ్యాంగిల్స్ ఉన్నాయి. సో అక్కడ చూడండి శ్రీవారి పాదాలకి రోడ్ అయితే ఎలా ఉందో. కాయ కొడతారు. సో ఇది కూడా టెంకాయ అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడే ఇక్కడ టెంకాయ తీసుకున్నాం కదా. టెంకాయ తీసుకొని కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ మళ్ళీ దర్శనం తెచ్చుకొని టెంకాయ కొట్టేసి పైనకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ టెంకాయ కొట్టాలి ఫస్ట్ మనము. సో కొంచెం ప్రేయర్ చేసుకున్న తర్వాత మనం టెంకాయ కొట్టేసి పైనకి వెళ్ళిపోవాలి మళ్ళీ. సో చూడండి ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఉంది. సో మాకు అయితే టైం ఒక 15-20 మినిట్స్ పట్టేటట్టు ఉంది పైనకి రీచ్ అయ్యేలోపు. అది మాత్రం చాలా చల్లగా ఉంది. ప్లస్ చూడండి ఎంత క్రౌడ్ ఉంది పైన శ్రీవారి పాదాలు ఉంటాయి. సో ఇది వచ్చేసి తులసాక్ అనమాట. సో తులసాక్ తీసుకొని అక్కడ వెళ్ళి పెట్టవచ్చు మనము దేవుని పాదాల దగ్గర. సో ఇప్పుడు మనం హైయెస్ట్ ఉన్నాము. పీక్, మౌంటైన్ పీక్. చాలా హైట్లో ఉన్నాం. చూడండి మీరంతా చూపిస్తాను. ఇదంతా డౌన్లో. ఇప్పుడు చూడండి మేఘాలకి దగ్గరలో ఉన్నట్టున్నాం. సో ఇప్పుడు పైనకి అయితే రీచ్ అయిపోయాం అన్నమాట శ్రీవారి పాదాలు చూడడానికి. సో ఇక్కడ కూడా 1 by 1 చూడాలన్నమాట. సో ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. సో మీకు తిరుమల టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి పైన నుంచి, శ్రీవారి పాదాల దగ్గర నుంచి. సో తిరుమల టెంపుల్ అనమాట. ఇది గోల్డ్ కలర్లో ఉంది కదా గోపురం. సో ఇక్కడ చూడండి శ్రీవారి పాదాలు. సో మీకు చిన్న క్లిప్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ చూస్తున్నారు కదా శ్రీవారి పాదాలు. సో ఇప్పుడే శ్రీవారి పాదాలు అయితే దర్శించుకున్నాము. కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఫుల్ అడవి చుట్టుపక్కల మొత్తము. చూడండి ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఒక ఉడతాని జైంట్ ఉడతాని, ఇండియన్ జైంట్ స్క్వేరల్ ఇది. సో మాకు కనపడింది మీకు చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఫైనాన్స్ అయితే కిందకైతే వచ్చేసాము అన్నమాట. శ్రీవారి పాదాల నుంచి అయిపోయింది, మొక్కుకొని వచ్చాము. సో ఇప్పుడే అయిపోయింది అన్నమాట శ్రీవారి పాదాలు దర్శించుకొని కిందకి అయితే వచ్చాము నేను పంపిగా. సో రిటర్న్ వెళ్ళేదారులు అయితే ఇది తీసుకున్నాము గేమ్ పిల్లలకి. చాలా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే ప్రస్తుతం వచ్చేసి మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము కార్ దగ్గరికి. కార్ ఎక్కడ పార్క్ చేస్తామని ఫైండ్ అవుట్ చేస్తాము మేము. అక్కడ ఉంది మా కారు. సో అక్కడ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం సెటిల్ అయిన తర్వాత వెళ్ళిపోతాము. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినది అక్కడికి వెళ్ళినాక మీకు చూపిస్తాను. సో ఇప్పుడే షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాము షాపింగ్ చేయడానికి. షాపింగ్ చేసేది లోపలికి అయితే వెళ్ళిపోవాలి మనము. సో చూడండి షాపింగ్ మొత్తం ఎంత షాపింగే. సో షాపింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. సో ఇవి వచ్చేసి చిన్నపిల్లల బొమ్మలు, కార్లు, అలాగే బ్యాట్లు, ఇంకా చిన్నపిల్లలు ఉన్నాయన్నమాట వస్తువులు ఆడుకునేటివి. సో ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము షాపింగ్ కాంప్లెక్స్. స్పెసిఫిక్ షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. సో ఇలా వెళ్దాం మనము. చూడండి సో ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ వస్తువులు, హ్యాండ్తో చేసేటివి అనమాట. హ్యాండీక్రాఫ్ట్ చూడండి మొత్తము. సో ఇవి వచ్చేసి కిచెన్స్ అనమాట. కిచెన్ లాకెట్స్ అన్నీ ఏవో ఉన్నాయి. పేర్స్ అయితే నేమ్స్ అయితే ప్రింట్ చేస్తారు దానిపైన లాకెట్ పైన. సో ఇక్కడ చూడండి కడియాలు ఉన్నాయి. రాగి కడియాలు, అలాగే స్టీల్ కడియాలు, సిల్వర్ కడియాలు ఉన్నాయి అనమాట. గోల్డ్ కలర్లో ఉన్న కడియాలు జెంట్స్కి. సో ఇవి వచ్చేసి లేడీస్కి దండలు. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దండలు ఉన్నాయి. అలాగే చిన్నపిల్లలకి పెన్స్ చూస్తున్నారు కదా ఇవి దండలు. అలాగే షోకేస్కి ఇంట్లో పెట్టుకోవడానికి. సో ఇక్కడ చూడండి అంతా దేవుడు ఫొటోస్ ఉన్నాయన్నమాట ఈ షాప్లో. సో మీకు చూపించాలని మొత్తం చూపిస్తున్నాను చూడండి అంతా. మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లలు వస్తువులు ఉన్నాయి. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇవి వచ్చేసి డోర్స్కి పెట్టే ఫ్లవర్స్ అనమాట. సైడ్కి వేలాడదీస్తారు కదా అవి, అలాగే పైన వేలాడదీస్తారు ఇవి అనమాట. సో రకరకాలు ఉన్నాయి. సో ఇవి కూడా అవే అనమాట.
డోర్స్కి హ్యాంగ్ చేసేటివి సైడ్కి. సో ఇవి వచ్చేసి ఇవి కూడా దేవుడి విగ్రహాలు, అలాగే లాఫింగ్ బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఇవి దండలు కూడా ఉన్నాయి, పుల్ల దండలు, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువులు ఉన్నాయి. చాలా బాగుంది షాపింగ్ ఏరియా కూడా. మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత బ్యాగ్స్, మళ్ళీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత పూజా సామాగ్రి, ఇంకా విగ్రహాలు కూడా ఉన్నాయి, దేవుడి విగ్రహాలు. ఇవి చూడండి చేతికి కట్టుకునే దారాలు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దారాలు ఉన్నాయి చేతికి కట్టుకునేటివి. ఇవి చూడండి ముగ్గులు అనమాట, ఇంట్లో వేసుకునేటివి షోకేస్గా కింద వేస్తారు ఫ్లోర్కి. సో ఇవి వచ్చేసి మళ్ళీ చిన్నపిల్లల వస్తువులు ఇవన్నీ. సో ఇక్కడ చూడండి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫ్లవర్ చూశాను. ఈ ఫ్లవర్ వచ్చేసి షోకేస్ ఫ్లవర్, రియల్ ఫ్లవర్ అనుకున్నాను నేనైతే. సేమ్ రియల్ ఫ్లవర్ లాగే ఉంది అనమాట. ఇక్కడ చూడండి పక్కన కూడా. సో ఇప్పుడే షాపింగ్ అయితే అయిపోయింది అనమాట. షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే కాలేజీకి వెళ్ళి సో రిటర్న్ వెళ్తున్నాము తిరుపతి లోపలికి. తిరుమల నుంచి తిరుపతి లోపలికి వెళ్తున్నాము. అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ డైరెక్ట్ ఎక్కడికైనా ప్లేస్ విజిట్ అవ్వాలంటే విజిట్ అవుతాము, లేదంటే వేరే చోటుకి. సో బాయ్ తిరుమల అనమాట. ఇప్పుడు తిరుమల నుంచి కిందికి అయితే వెళ్ళిపోతున్నాం తిరుపతి లోపలికి. సో నేను డ్రైవింగ్ సీట్లో ఉంటాను కాబట్టి మీకు వీడియో అనేది రికార్డ్ చేయలేను. సో కిందికి వెళ్ళాక మళ్ళీ ఎక్కడైనా విజిట్ అవుతే లేదా ఎక్కడైనా ప్లేస్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూపిస్తాను, కంటిన్యూ చేస్తాను వీడియోను. ఇప్పుడే కార్ అయితే పార్క్ చేసాము, సుబ్బయ్య గారి హోటల్ దగ్గరికి వచ్చాము తిరుపతిలో. సో ఇక్కడ ఫుడ్ అయితే ప్యూర్ వెజ్ అనమాట. సో టేస్ట్ చాలా బాగుంటుంది అని విన్నాను. సో వెళ్తాను లోపలికి, చూపిస్తాను మీకు కూడా. సో సుబ్బయ్య గారి హోటల్ చూస్తున్నారు కదా, ఫ్రంట్ వ్యూ ఇది అనమాట. ఎంత బాగుంది చూడండి సుబ్బయ్య గారి హోటల్ అని. అలాగే లోపలికి వచ్చేసాము, వే టు డైనింగ్ ఉంది. సో మొత్తం ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. మేమైతే టోకెన్ తీసుకున్నాము. కొంచెం సేపు ఉన్న తర్వాత పిలుస్తారు వాళ్ళు. ఒక టేబుల్ అలాట్ చేసిన తర్వాత మనకి భోజనం అనేది పెడతారు. సో చూస్తున్నారు కదా, మేమైతే టోకెన్ తీసుకున్నామని చెప్పాను కదా. సో బిల్ కూడా ఇచ్చారు, అలాగే టేబుల్ నెంబర్ కూడా ఇచ్చారు. అది ఖాళీ అయిపోతే ఇస్తారు. ఇది లోపల వ్యూ అనమాట. ఒక టేబుల్ అలౌట్ చేసిన తర్వాత అరటాకులు అయితే పెట్టేస్తారు మాకు. అరటాకులు పెట్టి ఇంకా భోజనం అయితే సర్వ్ చేస్తారు. ఫస్ట్ ఒక స్వీట్ ఇచ్చారు బోండం లాగా, దాంట్లో పూర్ణం ఉంది, ఇంకా లడ్డు ఇచ్చారు, అలాగే ఒకటి ప్రసాదం ఇచ్చారు, తర్వాత నెయ్యి వేశారు బోండం పైన. నెక్స్ట్ పప్పు కర్రీస్ పెట్టారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్రీస్ పెట్టారు. సో చూస్తున్నారు కదా, ఇందాక కర్రీస్ పెట్టారు. అలాగే డ్రై ఐటమ్స్ చూడండి 65, అలాగే మళ్ళీ అప్పడం పెట్టారు, ఇంకా చట్నీ కూడా పెట్టారు. తర్వాత నెక్స్ట్ రైస్ అయితే పెట్టారు, పులిహోర రైస్, అలాగే వైట్ రైస్, జీరా రైస్, అలాగే ఆవకాయ రైస్ పెట్టారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైట్ రైస్ పెట్టారు. చాలా బాగున్నాయి ఐటమ్స్ మొత్తం. ఒకసారి ట్రై చేయండి సుబ్బయ్య గారి హోటల్లో.